మంచి సంకల్పంతో మంచి మనసుతో ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. కానీ మనసులో స్వార్థం పెట్టుకొని తన కోసమే చేసుకునేటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఆ పనులను ప్రజలు వ్యతిరేకిస్తారు. దాంతోపాటు ఆ వ్యక్తిని దేవుడిలా భావించేటువంటి ఫ్యాన్స్ కూడా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలను, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన వ్యవహార శైలికి సంబంధించి ఇటు పబ్లిక్ అటు ఫ్యాన్స్ ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఒకేలాగా ఉండరు. కొంతమంది అతి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఓజీ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారు కత్తి పట్టుకొని తిప్పుకుంటూ వచ్చారు. ఆ తిప్పుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఈరోజు నేషనల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. ఇది ఆ కత్తి వెనక ఉన్నటువంటి సెక్యూరిటీకి తగిలింది. తగలే, కొద్దిగా ఉంటే జస్ట్ క్షణాల్లో రెప్పపాటు కనులు తెరిచి మూచే లోపు ఇట్లా తప్పించుకున్నాడు కూడా సరిపోయింది, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. సో ఆ క్లిప్పింగ్ని కొంతమంది అభిమానులు వీడియో క్లిప్పింగ్ తీసి మా దేవుడు మా స్వామి ఇట్లా కత్తులు తిప్పుతున్నాడని చెప్పి వీడియో క్లిప్పింగ్ తీయడము, అది వైరల్ చేయడము, పెద్ద జాతీయ స్థాయిలో దీని గురించి చర్చ జరగడం, ప్రజలు దుమ్మెత్తి పోయడం. కొంతమంది ఫ్యాన్స్ బాధ ఉంటుంది కదా, పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలని కోరుకుంటారు, కానీ ఇలాంటి విన్యాసాలు వాళ్ళకు నచ్చవు. సో ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఏంటిది ఇది అని చెప్పి. పైగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు గమనించండి. నిజంగా చెప్పాలంటే ఈ ప్రీ రిలీజ్ వేడుక వాళ్ళ సినిమాకు ప్రమోషన్ ఎంతవరకు ఉపయోగపడిందో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు కొంప ముంచిందనడంలో ఎలాంటి సందేహమే లేదు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఆయన స్వార్థం ముందిరడానికి ఎగ్జాంపుల్, నాకు ఇట్లా డైరెక్షన్ టీం కనుక మంచిగా దొరికి ఉండింటే నేను రాజకీయాల్లోకి రాకపోతుండే అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం అర్థమైంది కదా, అంటే సినిమాలు అవకాశాలు లేవు కాబట్టి ఏదో ఒకటి వెతుక్కోవాలని చెప్పి అక్కడికి వచ్చారని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఏమైనా చేసింది ఏమైనా ఉందా, ప్రజలకు చేసినది ఏమైనా ఉందా, ఫ్యాన్స్ కోరుకున్నట్టు మీరు ఏమైనా ముఖ్యమంత్రి అయింది ఏమైనా ఉందా, భవిష్యత్తులో ఆలోచన ఏమైనా ఉందా, ఏది లేదు కదా. అంటే ఇటు ఫ్యాన్స్ని మీరు సాటిస్ఫై చేయలేదు, ఇటు ప్రజలను కేవలం మీరు ఏదో ఇంటెన్షన్తోనే ఇక్కడికి పాలిటిక్స్లోకి వచ్చారు అనడానికి మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడము, మీ ఫ్యాన్స్ కోరుకునేది పక్కకు పాడేయడము, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడము, ఆ కోణంలోనే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు మీరు మాట్లాడినటువంటి మాటలు, మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు పెద్ద ఎగ్జాంపుల్ కదా మీ స్వార్థం ఉంది అనడానికి, మీరు ప్రజలకు సేవ చేసే ఆలోచన లేదు అనడానికి. మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వల్ల, మీరు రెచ్చగొట్టడం వల్ల పాపం ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయి ఇప్పుడు కొంతమందికి టార్గెట్ అయ్యారు వాళ్ళు జన సైనికులు. ఇప్పుడు వాళ్ళలో ఒక ఆలోచన మొదలైంది, ఏంటి పవన్ కళ్యాణ్ మాటలేంటి, ఈ రకంగా మాట్లాడడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఈయన నమ్ముకొని మేము కొంతమందిని వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి వైసీపీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాం మేము. ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే టీడీపీ ఫ్యాన్స్ మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, ఆయన కూడా సర్దుకోమంటున్నారు అని చెప్పి వాళ్ళ అభిమానులు ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి ఓజీ సినిమాకు ప్రత్యేకంగా జీవో జారీ చేయడము, 1000 రూపాయలు టికెట్ పెట్టడం అనే విషయం ఏదైతే ఉందో అందులో పబ్లిక్ ఇటు ఫ్యాన్స్ ఇద్దరు కూడా ఏకిపారేస్తూ ఉన్నారు. కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు, అంటే బాధ్యత లేనటువంటి ఫ్యాన్స్, మాకు మెడికల్ కాలేజ్తో ఏం పని అయ్యా, మెడికల్ కాలేజ్ ఎవడు అడిగిండు, మాకు 2000 ఉన్నా 3000 అయినా మేము టికెట్లు కొంటామని ఒకడు ఎవడో ₹1,00,000 టికెట్ కొన్నాడంట. ₹1,00,000 పెట్టి కష్టపడి సంపాదిస్తే కదా దోచుకున్న సొమ్ము, దాంతో ఎంతైనా కొంటారు. అదే కదా, మరి మెడికల్ కాలేజీల కోసం ధర్నా చేయండి నాయన, మెడికల్ కాలేజీల కోసం ఫైట్ చేయండి నాయన అంటే మాకు సంబంధం లేదంటారు వీళ్ళు. మరి ఇలాంటప్పుడు పబ్లిక్ తిట్టరా? అలాంటప్పుడు ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో కొంతమంది ఉంటారు కదా, మానవత్వం మంచితనం ఉండలు. ఇక్కడ అందరినీ ఒకే ఘాటి కట్టేయలేం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా. అందులో కూడా ఉన్నారు చాలామంది మంచి వాళ్ళు, మానవత్వం ఏంటి, నీతి నిజాయితీ అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అంటే రియలైజ్ అయ్యారు కదా, ఇప్పుడు ఈయన నమ్ముకొని ఓట్లేసి మా చెప్తాం మేము కొట్టుకుంటాను. వైజాగ్ పెద్ద ఎగ్జాంపుల్, అక్కడ ఫుడ్ కోర్టుది. చాలామంది చెప్తా ఉన్నారు, ఈయన నమ్ముకొని ఓట్లు వేసినందుకు ఈరోజు మా పరిస్థితి ఈ రకంగా తయారైంది, ప్రశ్నిస్తాను ఏమీ ప్రశ్నించాడు, బాధ్యత నాది అన్నాడు, ఏం బాధ్యత తీసుకోడని చెప్పి ఈయనకు మాత్రం సపరేట్ జీవోలు వేసుకొని రైతులు రోడ్డున పడితే మాట్లాడాడు, యూరియా కష్టాలు ఉంటే మాట్లాడాడు, ప్రైవేట్ పరం చేస్తుంటే మాట్లాడాడు, విశాఖకు సంబంధించి మాట్లాడాడు, సుగాలి ప్రీతికి సంబంధించి నేనేం చేయలేని అంటాడు. ఇదేమి చిత్రం నాయన అని చెప్పి ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాన మనల్ని ఆపుద్దా, మనని ఎవరు ఆపేదని చెప్పి లాస్ట్కి వానని కూడా అంటారు. అంటే దేవుడితో కూడా ఆటలు, రెడీ వెంకన్న స్వామితో ఆటలు మొదలుపెట్టినారు, వీళ్ళు ఆట ఆడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా. మళ్ళీ ఇప్పుడు పరకామనికి సంబంధించి ఆట ఆడుతున్నారు. దేవుడు అంటే కూడా భయం లేదు వీళ్ళకు. చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నారు కదా, ఎండలను ఆపండి, ఉదుహుదు తుఫాన్ ఆపానని చెప్పి, అట్లా ఈయన కూడా నేర్చుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా నవ్వుకుంటారు వాళ్ళ ఫ్యాన్స్. వాన మనల్ని ఆపుద్దా, మిమ్మల్ని ఆపేది ప్రజలే, ఆపుతారు. ఇట్లనే మాట్లాడుకుంటూ ఇట్లనే చేసుకుంటూ పోతే కత్తులు పట్టుకొని తిరగడము, మిమ్మల్ని మీ ఫ్యాన్స్ తిరగడము, ఏంది ఇది, ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కత్తులు పట్టుకొని తిరుగుతా, స్టంట్లు వేస్తా,
అని చెప్పి అంటే కుదరదు, అటైనా ఉండండి ఇటైనా ఉండండి అని చెప్పి ప్రజలు ఇప్పుడు ఏకిపారేస్తూ ఉన్నారు. చివరికి ఏంటంటే ఆ ఈవెంట్లో పాపం ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఎదురు చూశారు. పొద్దున అన్నారు, మధ్యాహ్నం అన్నారు, రాత్రి రాలేదు. దాని గురించి చర్చ నడిచింది. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ని అడిగారు, డైరెక్టర్ ఏదో రీజన్ చెప్పాడు, ఏదో కవర్ చేశారు. మస్తు రోజు కోసం ఎదురు చూస్తారు, మస్తు రోజు వచ్చింది. వచ్చిన తర్వాత ఏమంటారు, ఊరించి లాస్ట్కి ఉసురు అనిపించారు. ఆ ట్రైలర్లో చివరికి నేను ఓజీ అని చెప్పుకుంటాడు కదా, అది చూసి నవ్వుకుంటారు, జనాలు నవ్వుకుంటారు, ఆయన నవ్వుకుంటారు, ఫ్యాన్స్ నవ్వుకుంటారు. ఏంది ఇది అని, ఏమైనా ఉందా లేదా సినిమాల విషయం అని చెప్పి. సో దానికి తోడు కాంతార ట్రైలర్, ఈ రెండింటిని కంపేర్ చేస్తే దీనికన్నా కాంతార ట్రైలరే నయ్యం కదా అని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. అది పరిస్థితి. మొత్తానికి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏమన్నా ఉపయోగపడిందా అంటే ఈ రకంగా ఎఫెక్ట్ అయింది. సో ఇటు ప్రజలు కానీ అటు ఫ్యాన్స్ కానీ ఇద్దరికి కూడా నచ్చలేదు, ఇద్దరు కూడా ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. సో ఇప్పటికైనా మరి పవన్ కళ్యాణ్ గారు ఇది గుర్తించి తన ఒక మంత్రిని డిప్యూటీ సీఎం అని చెప్పి గుర్తుపెట్టుకొని తన బాధ్యత అయితే పదవిలో ఉన్నాను గుర్తించుకొని మారితే మంచిది, లేకపోతే అంతే సంగతులు.